సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. డ్వాక్రా మహిళలకు లోన్లు ఇప్పిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్న విలేజ్ బుక్ కీపర్. కోకట్ వాగులో అట్టహాసంగా కాగ్నా గంగా హారతి. తాండూరులో ఘనంగా హోలీ వేడుకలు. యాలల మండల కేంద్రంలో ఘనంగా హోలీ వేడుకలు. మదనంతాపూర్లో గిరిజన సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా హోలీ వేడుకలు. తాండూర్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నూతన అధ్యక్షులుగా పురందరాచార్ శుక్రవారం. బెల్కటూర్ గ్రామంలో కుక్కపై దాడి చేసిన అటవీ జంతువు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. డ్వాక్రా మహిళలు తీసుకునే లోన్లో విలేజ్ బుక్ కీపర్ కోత విధిస్తున్నారు. ఇందులో విలేజ్ బుక్ కీపర్ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. విలేజ్ బుక్ కీపర్ మాత్రమే ఉన్నారా లేదా సంబంధిత ఇతర అధికారులు కూడా ఉన్నారా అనేది తెలియవలసి ఉంది. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో విలేజ్ బుక్ కీపర్ గా పనిచేస్తున్న యూసుఫ్ డ్వాక్రా గ్రూప్ మహిళలకు లోన్లు ఇప్పిస్తూ ఒక్కో గ్రూపు దగ్గర 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. గ్రామంలో సుమారు 50 గ్రూపులు ఉండగా ప్రతి గ్రూపు దగ్గర 10,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క సభ్యులు 2,000 రూపాయలతో పాటు ఇలా అక్రమంగా మహిళలను బురిడి కొట్టించి తన ఇష్టానుసారం వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. డిఫాల్ట్ గా ఉన్న గ్రూపులకు కూడా లోన్లను సరిచేస్తూ అక్కడ కూడా తన చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళలు అల్లాపూర్ గ్రామ యువకులు డిమాండ్ చేశారు. లేదంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఇదివరకే పలు ఆరోపణలున్న యూసుఫ్ గతంలోనే విలేజ్ బుక్ కీపర్ పదవి నుండి తొలగించారని, అయినా కొందరు అధికారుల అండదండలతో మహిళలకు మాయమాటలు చెప్పి మహిళల దగ్గర డబ్బులు వసూలు చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గతంలో 28 అక్టోబర్ 2021 రోజు అదే గ్రామానికి చెందిన ఒడ్డే రామప్ప చనిపోగా 18/10/2021 అని తప్పుగా డెత్ సర్టిఫికేట్ ను సృష్టించి ఒడ్డే రామప్ప కుటుంబంకు ఇన్సూరెన్స్ ఇప్పించి వారి దగ్గర సుమారు 70,000 రూపాయలు వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇదే విషయంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు తదితరులకు గ్రామస్తులు గతంలో ఫిర్యాదు కూడా చేశారు. కొందరు మహిళలు యూసుఫ్ గురించి చెప్పాలంటేనే భయపడిపోతున్నారు. వచ్చే లోన్లు ఇప్పించకుండా ఆపేస్తాడేమో అని యూసుఫ్ చేసిన అక్రమాలను చెప్పడానికి జంకుతున్నారు. ఇదే విషయంలో కవరేజీకి వెళ్లిన విలేకరులతో కూడా వార్త పెడతారా, పెడితే చూద్దాం అన్నారు. ఈ వార్త మీ ఛానల్లో వేయొద్దని, ఏం కావాలో చెప్పండి అంటూ బెదిరింపులకు గురి చేశారు. ఇలాంటి వ్యక్తిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని డబ్బులను కక్కించి క్రిమినల్ కేసు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మనిషికి ఎంత వస్తుంది? 10 మంది అంటే 10 నెలలు 4,000 వేలు వచ్చాయి కదా. 4,000 వేలకి వెళ్ళి మళ్ళీ ఏంటంటే మీరు అందరు జమ చేసి 5,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చారు. మీకు ముందే పట్టుకున్నాడా? ఇప్పుడు బెంకులు తెచ్చినా కదా, పబ్లిక్ మీటింగ్ పెట్టి బాబులు ఉన్నాయి పట్టుకున్నాడు కదా, 10 నెలలకు రాసిన బుక్లు పట్టుకునే నాకు ఇచ్చేసి. అరే అవును, అట్లే చేసేది బాగా. ఎందుకంటే ఇప్పుడు పట్టుకొని ఇచ్చింది ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఇచ్చింది డబ్బులు. అకౌంట్ వేసిండు మేనేజర్ ఆడ డ్రా చేసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చాడు? అకౌంట్ వేసిండు అంటూ ఎవరు చెప్తే అకౌంట్ వేసిన తర్వాత తీయాలి కదా, మా బయటకు తీయాలి. తెచ్చుకున్నాం. మీరు తెచ్చుకున్నారా? ఎవరు వాళ్ళే మీరు తెచ్చుకుని మళ్ళీ ఆయన చేతికి ఇచ్చారు. ఇప్పుడు మేము మంచి ఎవరు అకౌంట్ వేస్తే మనిషికి 40,000 వేలు తెచ్చినాము. పబ్లిక్ రమ్మన్నాడు, పైన మీటింగ్ పెట్టాము. పెద్ద బాత్రూమ్ వాళ్ళు ఇటు ఉంటారు కదా, ఇప్పుడు కట్టణాలు ఉంటే నియాసం తీసుకొని కట్టి మొదలు చేసిండు కదా, అది పట్టుకొచ్చినప్పుడు మాకు కూడా పట్టుకున్నాడు. అందరి విషయం ఒకరికి 40,000 ఒకరొకటి 40 మంది టోటల్ గా 40,000 అంటే 4 లక్షలు ఇచ్చిరా? ఇంకనైతే 4 లక్షలు కదా, 4 లక్షల లోన్ ఇచ్చారు. 40,000 రూపాయలు మీకు ఆల్రెడీ మీ వ్యక్తిగత ఖాతాలు ఏయంగా ఇచ్చినప్పుడు మీరు ఆయనకి ఎందుకు ఇచ్చారు మొత్తం టోటల్ డబ్బులు? అంటే ఇప్పుడు డ్రా చేసుకున్నారమ్మా, డ్రా చేసుకోవాలి నీ దగ్గర పెట్టుకోవాలి కానీ ఆయనకి 4 లక్షలు ఎవరు ఇచ్చారు? ఒక్కరే ఎవరి వాళ్ళకు 40,000 ఇచ్చారు కదా. నా బిడ్డ సరి 40,000 వీళ్ళు తీసుకపోయి ఇచ్చారు. ఎవరు వాళ్ళు తెచ్చి ఇప్పుడు ఉన్నది చూసుకో, ఇది ఎవరి వాళ్ళు తెచ్చినాము. మీరు డ్రా చేయకుండా ముందే తీసుకున్నాడా పైసలు? అందరూ లెక్కలు చేసినాక పట్టింపులు పట్టించినాక బాధ్యత కరెక్ట్ ఇచ్చి పట్టుకొని బాధ్యత పట్టుకొని ఇచ్చిండు. 40,000 ఎంత తీసుకున్నాడు? 10,000 తీసుకున్నాం, 5,000 తీసుకున్నాం. 20,000కు 40,000 డ్రా చేసినాక ముందా? ముందు పట్టుకొని ఇచ్చేసి అన్ని కొన్నాయి. మళ్ళీ ఒకటి చెప్పినాం కదా, చెప్పినాక పట్టుకొని ఇచ్చిండు.
ఎవరు యూసుఫ్ ఏం చేస్తాడు యూసుఫ్? డాక్టర్ గ్రూప్ లో లోన్ ఇచ్చాడా లోను అన్ని లోన్ కోసము లోన్ ఇప్పించినందుకు ఎన్నో అమౌంట్ తీసుకున్నాడు కదా. ఎన్ని తీసుకున్నాడు అని గుర్తుకుంది నీకు? అవును, బుక్స్ తీసుకోవడానికి 2,000. మీ గ్రూప్ లో ఎన్ని తీసుకున్నాడు వెంకటమ్మ? ఎంత తీసుకుండు మీ గ్రూప్ లా? వాళ్ళ గ్రూప్ పేరు ఏం పేరు? లోను అన్ని లోన్ కోసము లోన్ ఇప్పించినందుకు ఎన్నో అమౌంట్ తీసుకున్నాడు కదా. ఎన్ని తీసుకున్నాడు అని గుర్తుకుంది నీకు? అవును, బుక్స్ తీసుకోవడానికి 2,000. మీ గ్రూప్ లో ఎన్ని తీసుకున్నాడు వెంకటమ్మ? ఎంత తీసుకుండు మీ గ్రూప్ లా? వాళ్ళ గ్రూప్ పేరు ఏం పేరు? సరే. అల్లపూర్ విలేజ్లో బుక్ కీపర్ అని చెప్పేసి యూసుఫ్ చాలామంది అమాయక ప్రజల దగ్గర గ్రూపుకు 10,000 చొప్పున అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. వాళ్ళు కాయకష్టం చేసి ప్రతి నెల డబ్బు కూడబెట్టి వాళ్ళు లోన్లు కడుతుంటే లోన్లు ఇచ్చే సమయంలో ప్రతి వ్యక్తి దగ్గర 1,000 రూపాయలు చొప్పున గ్రూప్ దగ్గర 10,000 ఒకటి బుక్ రాసేయడానికి అని చెప్పేసి 2,500 అని చెప్పేసి వసూలు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏమని మహిళా సంఘాలని పెట్టి మహిళలకు పావుల వడ్డీ చొప్పున రుణాలు ఇస్తుంటే వీళ్ళేమో మధ్యవర్తులుగా ఉండి జనాల దగ్గర దోచుకోవడం జరుగుతుంది. అమాయకమైన జనాల దగ్గర ఇష్టానుసారంగా మోసం చేసి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. మహిళా సంఘాల దగ్గర వాళ్ళకి వచ్చే లోను అమౌంట్ కంటే వీళ్ళు పక్కదారి పట్టించి వాళ్ళే కాజేయడం జరుగుతుంది. ఇలాంటి వారిని తక్షణమే చర్య తీసుకొని వాళ్ళపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే రికవర్ చేయాలని కోరుతున్నాం. వాళ్ళ దగ్గర ఎవరైతే అమౌంట్ అట్లా 10,000 వసూలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర రికవర్ చేయాలి. రికవర్ చేయకపోతే పై అధికారులకు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఓకే. నీ పేరేం పేరమ్మా? సంతోషనా? మీ గ్రూప్ పేరు ఏంటిదమ్మా? గ్రూప్ పేరు శ్రీకృష్ణ కదమ్మా, శ్రీకృష్ణ పొదుపు సంఘం. 20 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు ఇస్తే 20 లక్షలు మీ మొత్తం టోటల్ గ్రూప్ లా ఇండివిజువల్ వేసారా డబ్బులు, లేకపోతే 2 లక్షలు ఎవరి ఖాతాలో వాళ్ళకి వేసారా, ఒకటే ఖాతాలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి వేసారు? డబ్బులు మీరే వేసుకున్నారా? డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఎవరి చేతిలో పెట్టుకున్నారు? పెట్టుకున్నారు. మరి ఆయనకి ఎట్లా ఇచ్చారు డబ్బులు? డబ్బులు 2,000 ఒకటి, ఇంకా ఒక్కో సభ్యురాల దగ్గర 2,000 ఒకటి, 10,000 ఒకటి. 2,000 ఏమో బుక్ రాసేందుకు. 10,000 ఎందుకమ్మా? అంటే సాంప్రదాయంగా తీసుకున్నాడు లోన్ ఇప్పించినందుకు. లోన్ ఇప్పించినందుకు 10,000 తీసుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర 10,000 కదా, టోటల్ 10,000. అందరు కలిసి 10,000. ఓకే. ఒక్కొక్క గ్రూప్ దగ్గర 1,000 రూపాయలు తీసుకున్నారు. 2 లక్షలు అంటే ఒక్క గ్రూప్ కాడ 10,000 వచ్చినట్టే కదా. మనిషికి 1,000 రూపాయలు అంటే మీ 10 మంది కలిసి 10,000 ఇచ్చారు. 10 మంది కలిసి ఇచ్చారు కదా 10,000. ఎన్ని గ్రూప్లకు ఇచ్చారా నిన్న లోను? ఒకటే గ్రూప్ గా ఈ 10,000 ఇచ్చారు కదా. మిత్తి ఎంత తెలుసా? దీనిలో వడ్డీ ఎంత తెలుసా? బ్యాంకు ద్వారా రూపాయి చారణ అంటారంటే 10. అవునా? సరే, మీరు వడ్డీ 2 నెలల వడ్డీ నాటికి చెప్పిన డబ్బులు
అంటే మాకు మా సార్కి ఇవ్వాలి మేడంకి ఇవ్వాలి అని చెప్పినామా? ఏం చెప్పలేదా? అట్లా చెప్తారా అన్న? ఎక్కడ సార్ వాళ్ళకి ఇవ్వాలి. టోటల్గా ఏంటంటే 2000 ముందే ఇచ్చారు. 2,000 ఇచ్చారు అందరూ. మంది ఉంటే అందుట్లో ఒక డ్రాప్ అయినా కానీ వాళ్ళకి సంబంధించిన అమౌంట్ కూడా ఆయననే తీసుకొని నెల నెల కడతా అని చెప్పేసి వీళ్ళ దగ్గర 9 మంది దగ్గర అటువంటి అమౌంట్ని ఆ అమౌంట్ కవర్ చేసి ఆయన తీసుకున్న అమౌంట్ కూడా దాంట్లోనే క్లియర్ చేసి తెలివితేటలు ఆయన దగ్గర ఉన్నాయి. తాండూరు పట్టణంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భద్రేశ్వర్ చౌక్, శాంతిమహల్ చౌక్, శివాజీ చౌక్, నందీశ్వర కాలనీ, మర్రి చెట్టు కూడలి తదితర ప్రాంతాల్లో ఘనంగా కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అబ్బడే శుక్రవారం ఉదయం తాండూరు పట్టణంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. ఆదర్శనగర్ పాతకుంటలో గల వరసిద్ధి వినాయక దేవాలయం దగ్గర హోలీ వేడుకలు జరిగాయి. అనంతరం హిందూ ఉత్సవ నూతన కమిటీ అధ్యక్షులుగా చిట్టేపు నరహరి, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్ ను కాలనీ వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో పెద్దలతో హోలీ వేడుకల్లో భాగంగా రంగులను వేసి ఉత్సాహాన్ని నింపారు. అర్చక సమాజం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని కట్టమైసమ్మ దేవాలయం దగ్గర అర్చకులు హోలీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీవీజీ ఫౌండేషన్, బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా సంపత్ల ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి, ఆర్యవేశ సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని మార్వడి బజార్లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. మున్సిపల్ జవాన్లు, కార్మికులు తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ పాటిల్ కు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని నాగారం కాంప్లెక్స్ లో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. भारत माता की
గుమాస్తా నగర్లో ఓ చిన్నారికి హోలీ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. విలేమున్ పాఠశాల మైదానంలో యోగా టీం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు మండలం అల్లాపూర్లో యువకులు హోలీ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్లో తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈరోజు గాంధీనగర్ వార్డ్ నంబర్ 20లో మా మహిళలందరం కలిసి చిన్నారులు పెద్దలు అందరం కలిసి ఈరోజు హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అందరికీ మా గాంధీనగర్ లేడీస్ గ్రూప్ తరఫు నుంచి హ్యాపీ హోలీ, అందరికీ హ్యాపీ హోలీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా అందరూ సమైక్యతతో అందరూ కలిసి మెలిసి ఇలా మనం పండుగలు జరుపుకోవాలని, మన ఐక్యతకు మన భారతీయ సంస్కృతికి ఇలాంటి పండుగలు మూలాధారం అని మరొకసారి చెప్తూ మరొకసారి అందరికీ హ్యాపీ హోలీ. కాగ్నా గంగా హారతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. యాలల మండలం కోకట్ శివార్లోని కాగ్నా గంగా హారతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం నిర్వహించిన కాగ్నా గంగా పూజ కార్యక్రమంలో బ్రాహ్మణ అర్చక పురోహితులు సుధేంద్ర, నాగరాజు, పురందరచార్, శుక్రవార్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. पूर्वे साध्या सन्त देवा ओम राजाधिराजाय प्रभयधायिने नमो वयं वै श्रवणाय पुरमहे रामेश्वरो वै श्रवणो ददा कुबेराय वै श्रवणाय महाराजाय नमः साम्राज्यं भोज्यं राज्यं राज्यं रामेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्दपर्या ईशा सार्वभौमा सार्वायुधान् आन्धातावदार्ता समुद्रपर्यन्ताय एकदा निरपेक्षश्लोको भगीतो वरदपर्वे तोमरत्तस्यावसङ्गृहे आविक्षतस्य कामप्रेर्विश्वे देवाः सभोत्सभरते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो ఉంటారు. అంటే గంగామాత ఎక్కడ, అది కాగ్ని నది కాదండి, మనం ఉన్నది గంగా తటాకంలో ఉన్న ఈ నీరంతా కూడా గంగా అనేదే. ఈ యొక్క దేశమంతా కూడా దేవుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి దేవుని గృహమే. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు హోలీ ఉత్సవం, మరి కామదహనం, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం పూర్వం ఏమున్నప్పటికీ కూడా మనకు అంతిమంగా కోరికలు నీ దేహ భ్రాంతి వదిలిపట్టు అని చెప్పేటటువంటి పౌర్ణిమ. కాబట్టి మీకు అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం కలగాల, మీ సంతానం, మీ కీర్తి, ఇవన్నిటితో పాటు ఇవన్నీ ఉండాలి అంటే ముందు మన ధర్మం పరిరక్షించబడాలి. కాబట్టి ధర్మానికి మన దేశంలో అత్యంత ప్రాధాన్యం. కాబట్టి ఆ సనాతన ధర్మం పురోహితుల వారు చెప్పారు. కాబట్టి సనాతన ధర్మం పరిణమిల్లు కాక, తద్వారా మనమంతా సుఖాన్ని పొందుగాక. తస్సత్ స్వస్తి. అక్షంతలు వదిలిపెట్టినా పర్వాలేదు, అక్షంతలు వేసినా పర్వాలేదు, పూలు వేసినా పర్వాలేదు, లేని వాళ్ళు మనసులో నమస్కారం చేసుకోండి.
येतराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्तेन सादना श्रीमन्महागणाधिपतये नमः। बोल गजानन भगवान की जय। श्रीमन्महागणाधिपतये नमः। हरिद्रावन्नेरुद्रसमाश्रः मूलेन्द्रसोमर्मामते యాలల మండల కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పేరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాల రంగులు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాలల మండల కేంద్రంలోని నాయకులు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఈ హోలీ పండుగ అనేటువంటిది జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ యొక్క గ్రామంలో కూడా గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరము మరియు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలిసిమెలిసి అందరూ కుల మతాలకు అతీతంగా మన యొక్క పండుగలు అన్ని పండుగలు అనేటువంటివి జరుపుకోవాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మీరందరూ కేటాయించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ గ్రామంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీటీసీ దారాసింగ్ ఆధ్వర్యంలో గిరిజన సాంప్రదాయం ప్రకారం కట్టెలతో కొడుతూ టోక్నో అనే హోలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తాండూరు బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నూతన అధ్యక్షులుగా పురందరాచార్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాబోయే 3 సంవత్సరాలు 2025 నుండి 2028 వరకు ఆయన అధ్యక్షులుగా కొనసాగుతారని బ్రాహ్మణ అర్చక సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యదర్శిగా సుధేంద్ర, సహాయ కార్యదర్శిగా నాగరాజు పట్వారి, విశ్వనాథ్ భట్, కోశాధికారిగా సుమన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అర్చక పురోహిత సంఘం ప్రతినిధులు తెలిపారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో ప్రధాన రోడ్డు వాగు సమీపంలో గల
బలరాం పాలిసింగ్ యూనిట్ దగ్గర ఓ కుక్కపై అటవీ జంతువు దాడి చేసింది. గురువారం రాత్రి 3 గంటల సమయంలో 2 ఎలుగుబంట్లు వచ్చాయని బలరాం పాలిసింగ్ యూనిట్ లో పనిచేసే ప్రత్యేక సాక్షి తెలిపారు. ఎలుగుబంట్లపై కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించాయని, 2 ఎలుగుబంట్లను చూసి పెద్దగా అరుస్తున్న కుక్కలపై ఎలుగుబంట్లు తిరిగి దాడి చేశాయని తెలిపారు. అందులో భాగంగా ఒక కుక్క మూతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారి బీట్ ఆఫీసర్ మల్లయ్య సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు, 2 రోజుల్లో ఏ జంతువు వచ్చింది, ఎలా దాడి చేసింది తదితర విషయాలను తేల్చనున్నట్లు తెలిపారు. इसलिए हम रात को देखे तो क्या है, यकीन माने कुत्ते आए थे हमारे पास, पुकार लेते, जब उठ के देखा तो बराबर कुत्ते आए थे और उसको जाके काटे. कुत्ते काटने से कुत्ते को फाड़ दिया हो. ये गन कटर में हुआ है. నేనైతే పోనాపా ఇక్కడికి ఉన్నా అంట. అది నేను ఇక ఎక్కడ నేపాల్లో ఏమో నాకు తెలుస్తలేదు. నేనైతే రోడ్ పోగొడితే ఉంటా అంతే. నాకైతే ఆ కుక్కను చూస్తే భయం అవుతుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.